మంజరి అమ్మా, ప్రభువులు ఇంక నువ్వేం చేయలేదేమే? వేటకు వెళ్ళినా ఇంత ఆలస్యమా? కారణమేమో. ఈ పార్టీకి వచ్చేస్తూనే ఉంటారులేమ్మా. తప్పకుండా ఉద్యానవనానికి రమ్మని కబురు పంపారు కదా. కబుర్లకి ఏమి లేవి, కావలసినన్ని కార్యరూపంలో పెట్టటే అనుకోవలసిన విషయం. అందున ఇది రాజ్యాంగము. రాజుల మాటలు నీటి మీద రాతలు రెండు రెండే. రాజుల మాటలు నమ్మకూడదే. వారికి కత్తే కైలాసము. ఇల్లు వదిలిన మరుక్షణమనే కాంతను గీతను సర్వము మరిచెదరు. మన మహారాజులు అలాంటి వారు కాదులేమ్మా. ఆయనకు మీరే కైలాసం. కత్తి గిట్టి అంతా మర్చిపోతారు. మీ ముఖం చూసి చిప్పోవే, ఈ కొంట మాటలే వద్దంటిని. మీరు వద్దంటే నేను మానేస్తానా ఏమిటి? మరి మహారాజులు వస్తేనా? అబ్బా, ఎంతటి మమకారం అమ్మా. పోవే. ఆగండి అమ్మా, మీరు వెళ్ళకండి. మీరు వెళితే ఈ మమకారం అంతా కారమై కారం ఘోరమై. ఏమిటే మంజరి? అబ్బా, మీ అమ్మ నీకెంత వసపోసినదే. అమ్మా, వస ఎక్కువగా పోయకపోతే పెద్దయిన తర్వాత మనుషులకు పస తక్కువై రసం నీరసంగా మరి పాదరసం పలస. మంజరి మంజరి అమ్మా, ఏమిటే కవిత్వం ఉప్పొంగుచున్నది? ఎవరో వచ్చుచున్నది? ఇంకెవరు? రావాల్సిన వారే వస్తున్నారు. ప్రభులేనా? ఆ కోటి చంద్ర ప్రభా సమానుడైన పానుగంటి సర్వేశ్వరుడు ప్రత్యక్షమయ్యేటప్పటికి ఈ కలువ పువ్వు పురులు విచ్చుకొని సర్లు తెగిపోయేలా కథం తక్కుతుంది కాబోదు. చిప్పోవే. మరి ఇక నేను వెళ్ళిరాను. ఎక్కడికే పోయినవు? అదేమిటమ్మా, ఇక్కడేం పని ఉంది నాకు? వెళ్ళి తర్వాత వస్తా. ఈలోగా మన మహారాజులు ఉంటారు కదా, మీ పనంతా కానివ్వండి. చిప్పోవే. ఇదంతా సిగ్గే.
చూడడానికి నా అర్ధాంగి నా బాల నాపై ఎంత కినుకు వహించితివి. ఈ కినుకు ఎట్లా చల్లార్చగలను దేవి, ఎట్లా చల్లార్చగలను? వృక్షములారా మీరై నిన్ను తెలుపరే, ఏలన్నారానికి ఇంత కినక పొయింపు పుదీవులారా, ఈ పొలయల్క ఎట్టాగు తీతునా చెప్పరే. ఈయమలరా చిలకలారా నా మగువకేమిచ్చి నవ్వింపగలగదు. వదిలింపుడింత పట్ట పగులని ఇంచుక భయము లేక పద్మల మీదికెక్కి సవారు చేయ ఈ నారు తీరిదేమో, వీరికింకా ఔషధమేమో. అలసిపోయినారేమో. పాత్రపోషణము చాలా చక్కగా ఉన్నది. ప్రభువులు నాటక కళలో కూడా ఆరితేరినారు. మరి ఆ మహత్తు తేని థియేటర్లో నీ మాటలలో మధురమైన నీ దరాత కిందరకొళ్ళు తొనిగిసలాడుతున్నది. కానీ నాలో ఏమున్నది బాల? నా కలకేమి గాని నీ ఎలుక తీరినదా బాల? మగవుల అలక మగవారికి ఆనందదాయకమే కదా, మరి ఉలుకెందులకు స్వామి? నిజము గ్రహించింది బాల, అందుకే నాలుక బాల. మగవుల అలక మగవారికి ఆనందదాయకమే కాదు, అది మగవులకే అందము బాల.
అందుకే కాబోలు మరను త్రిప్ప నటించు బొమ్మల విధాన నాథ మరను త్రిప్ప నటించు బొమ్మల విధాన కొలతులను బొమ్మలను చేసి పురుషులెప్పుడు కౌవించి నవ్వించి ఏడ్పించి బాల నిజము గ్రహించుదివి. నవ్వెనను ఆడదే నవ్వవలేను, ఏడ్చెనను ఆడదే ఏడవలేను. నవ్వినను ఏడ్చెనను ఆడవారిలో అందము కొడుతును బాల. అన్ని రసములు ఆడవారిలో లీనమై ఉండును బాల. లీనమై ఆడది నవ్వినా కుప్పలై రతనాలు గలగల రాలిపో. ఆడది పలికిన అదురు మాధర్య సంబర మధువర్కముల్ పరవతి ఆడది కదిలిన గల్లు గల్లున తీయని తాళాల ఇరులే. ఆడది ఉరిమిన
పానుగంటి భోజులు సాహిత్య పరిపూర్ణులు. తమరితో నేను మాట్లాడగలనా, మాట్లాడి గెలవగలనా స్వామి? అవునవును, మగను సంతోషము మగమును చూడగానే సాహిత్యమై ప్రవహించును. నాగరికత తెలియని అడవి మనుషులలో సైతము ఆనంద సమయంలో సాహిత్యము పుట్టుతున్నది. అది ప్రకృతి ధర్మం. కోతిని చూసినా నాకు అసూయ కలుగుచున్నది. అవి ఎంతగా ప్రేమించుకునిచున్నాయో చూడుడు. ఏరిదానా, నీవింకనూ తల్లివి కాలేదు. అందుకే ఆ కోతి తన బిడ్డపై చూపుతున్న మాతృ హృదయం నీకు అర్థము కాలేదు. తినబో వృత్తులు అడుగునేలా నేడో రేపో నీవు తల్లివి కాబోతున్నావు. కొడుకును బంగారు టియ్యాల్లో పరుండబెట్టి లాలి పాడినప్పుడు నీకు అప్పుడు మాతృ హృదయము నీకు అప్పుడు అర్థము కాగలదు బాలా, అప్పుడు అర్థము కాగలదు. మీ వేళ కోళమునకేమి గాని మాతృ హృదయము అంతగా ఎరుగుని అజ్ఞానం కాదు. అయినా తల్లి ప్రేమ అంత నవనీత కోమలమైనచో కన్నప్పుడే కన్న నసుగులను అంత పైచాచకమున మింగివేయుదును కదా ప్రాము. మరి దీనికేమందరు స్వామి? ఇది నువ్వు తెలియగల సందేహమే. సృష్టి రహస్యమంతయు నీ సందేహములోనే ఇమిడి ఉన్నదా బాలా. నీవు ఏ ప్రశ్న నీకు సమాధానం ఏమందువా? పుట్టినదల్ల గిట్టియే కోవనేలా, పుట్టకయున్న కదల్ గిట్టర్ కదలడు కీడదేమే. కానీ పుట్టినదల్ల ఏ కదముగానో పేదవాణి. ఆ చందమామను చూస్తావా? అందుకల్లే ఏల తోబూచలాడుతున్నదో చూడు.
ప్రభువులకు వర్తమానం వచ్చింది ప్రభు. వర్తమానమేనా? ఇప్పుడే కదా ఆలోచన మన నుండి వచ్చింటుంది. తమ అన్నగారిని వెంటనే కలుసుకోవాలట ప్రభు. ఇంకొక చేతి తీసుకుని వచ్చామని చెప్పు. చెప్తాం. అలాగే ప్రభు. అమ్మా, ఏ మంజరి, మీరు కూడా ప్రభువుతో పాటు అంతఃపురానికి వచ్చేయండి అమ్మా. మంజరి, ఈ వృద్ధానవనమున మనకేం భయమే? అది కాదమ్మా, ఒంటరిగా అందముగా ఉన్న ఆడవాళ్ళు కనిపిస్తే అమాంతంగా మాయ చేసి తీసుకెళ్తాట ఆ మాయ పకీరు. మా బంధులో ప్రాణం ఉన్నంత వరకు ఈ పొలిమేరలు అడుగు పెట్టగలడా? పాండగంటి రాజుల కరవాలములు తలతల మెరుగుతున్నంత వరకు పానగంటి రాజులు కరవాలములు తలతల మెరుగుతున్నంత వరకు మనకే కాదు మన అంతఃపురమునికే భయం లేదు. మంజరి, ఈ అంతఃపుర స్త్రీల ముందు ఈ పిరిగి మాటలు ఆడవచ్చునా? క్షమించండి ప్రభు. ఇంతలోనే అంత కోపమా? బావగారు ఏదో ముఖ్యమైన రాజకార్యము కొరకయ్యే పిలిపించుందురు. వెళ్ళి రండి స్వామి. రాజకార్యము కాదు, రాక్షస కార్యము. భార్యతో మాట్లాడిగైనా తీరికెళ్ళని రాజుల కన్నా బ్రతుకు బికారి మేలు బాలా, బికారి మేలు. భార్యతో మాట్లాడుతున్నా భార్యపై గల మమకార బంధనమున నరుడు కర్తవ్య ధర్మమున్ మరువదగునే. పడతి సరసాల సరణిలో అణిగిపో అన్నలకు అవ్వా అన్నలకు నాథ, బావగారు ఏదో ముఖ్యమైన రాజకార్యం కొరకయ్యే పిలిపించుందరు. లేకున్నా ఈ వృద్ధానవనములో విహరించున్న మనలను ఏనాడైనా పిలవనంపిరా. వెళ్ళి రండు స్వామి. నిన్ను వదిలి వెళ్ళలేను బాల, నిన్ను వదిలి వెళ్ళలేను బాల. గమనించితివా జాబిలి, నాదనకు నన్ను వీడి వెళ్ళుటకు కాళ్ళాడకున్నవి పాపము. తెలుసునా జాబిలి కన్నులలో వెలిగే హాయి ఆ వెన్నెలలో లేదోయి. మీ కన్నులలో వెలిగే హాయి ఆ వెన్నెలలో లేదోయి.
వెళ్ళండు స్వామి. అమ్మయ్యా. ఏం మంజరి? ఏం మంజరి ఏందమ్మా? ఊపిరి అమాంతంగా ఆకాశానికి ఎగిరి మళ్ళీ ఎలుక పట్టులా తల క్రిందకి పెట్టి కాళ్ళు పైకెత్తి దొబ్బేళ్ళు పడ్డట్టయింది. అయ్యో. అయినా ఈ రోజు ఏమమ్మా మహారాజు గారికి అంత కోపం వచ్చింది? మంజరి అమ్మా, వారు ఒక్కొక్కప్పుడు అంతేనే. అంతేనంటావా? అంతే మంజరి. అమ్మా, వారి కోపమునకేమి కాని మంజరి, ప్రభువులను వీడి ఎందులకు ఇదే అదే 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 క్షణము గడుపుటకు కూడా కష్టముగానున్నదే ఉంటుందమ్మా. ఎందుకంటే మంచి రసగంధాలు ఉన్నప్పుడు బుడుంగు నేను ఎందుకు రావాలి? మంజరి, ఎందులకు ప్రభులను వీడి ఉండలేకపోతున్నాను. అవునమ్మా, నొప్పులు వేళ దగ్గర పడుతుంది కదా, అలాగే ఉంటుంది. చిపోవే, నీకెప్పుడు ఆ ప్రసంగమే. అయ్యో నా తల్లి, అది ఆ ప్రసంగమేనా? మంజరి అమ్మా, ఈ వృద్ధానవనము సుందరముగానున్నదే. అవునమ్మా, చాలా అందంగా ఉంది. పొరల సాగగా అందాల చందాల పొంగి పొరల సాగగా ఈ వనము సిగురాకు కొమ్మపై కోయిలమ్మ కూయగా